హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఏపీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఈ జాబ్ క్యాలెండర్లో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 2కి సంబంధించినటువంటి 750 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకి 15th సెప్టెంబర్న రిలీజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి ఏపీపీఎస్సీ. దీన్ని మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ నోటిఫికేషన్ అనేటువంటిది ఏపీపీఎస్సీ ద్వారా, భర్తీ ప్రక్రియ అనేటువంటిది కూడా ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అలాగనే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆల్రెడీ ప్రిపేర్ ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకునేటువంటి వారికి ఈ వీడియో చూసేటువంటి వారికి మధ్య తేడా ఏంటంటే, వారికంటే మీరు దరిదాపుగా ఒక 4 నెలలు ముందు ఉండడం జరుగుతుంది అనమాట. మీ యొక్క అంటే సిలబస్ స్ట్రాటజీ అనేటువంటిది మీకు తెలుస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటిది మీకు తెలుస్తుంది. అలాగనే క్వశ్చన్స్కి కూడా మనం ఎలా ఫ్రేమ్అవుట్ చేయాలనేటువంటిది, అంటే మిగతా వాళ్ళు ఎగ్జామినేషన్ టైంకి వచ్చేసరికల్లా వాళ్ళు ఇంకా సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఉంటే, మీరు మాత్రం సిలబస్ కంప్లీట్ అయిపోయి రివిజన్ మోడ్లోకి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మీకు ఇప్పుడు పొందుపరుస్తున్నటువంటి ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు తెలిసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగనే సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ అనమాట అండి. లేకపోతే మనము ఏంటంటే మెయిన్ ఎగ్జామినేషన్ జరిగేటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి తీసుకోవచ్చు, లేకపోతే స్టాండర్డ్ ఎగ్జామ్ కింద తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మన క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది. టోటల్ పేపర్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అన్నీ ఆబ్జెక్టివ్ మోడ్లోనే ఉంటుంది అనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనమాట. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 1 మినిట్. అంటే 1 మినిట్లో మీరు ఒక క్వశ్చన్ అనేటువంటి చేయాలి, అది జనరల్ స్టడీస్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ. సో ఈ రకంగా 150 మార్క్స్ అనేటువంటిది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయా అంటే ఉన్నాయి. పెనాల్టీ మార్కింగ్ వచ్చేసి 1/3 ఆఫ్ ది మార్క్. 1/3 అంటే మీకు 1 మార్క్ వస్తే కనుక పెనాల్టీ వస్తే 0.33% మార్క్ అనేటువంటిది కట్ అవుతుంది అనమాట. సో ఇది పెనాల్టీకి సంబంధించినటువంటి వివరాలు అనమాట. సో ఈ ప్రిలిమ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి ఎవరైతే ఇప్పుడు టోటల్గా ఎన్నైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి వీళ్ళు 1:5 లేకపోతే 1:10 ఇట్లా వీళ్ళ మోడ్ ఆఫ్ సెలెక్షన్ 1:5 తీసుకోవాలనుకుంటే ఒక పోస్ట్కి వచ్చి 5. సపోజ్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కనుక 750 పోస్టులు అనేటువంటిది ఉంది కదండి. సో దీంట్లో మనం ఒక పోస్ట్కి వచ్చి 5 తీసుకున్నాం అనుకో, సో వాళ్ళు దరిదాపుగా 3,800 మంది అవుతారనమాట. సో ఈ రకంగా వాళ్ళు సెలెక్షన్ అనేటువంటి చేస్తారు. లేదు 10 మందిని తీసుకున్నారనుకో 7,500 మంది అవుతారనమాట. సో అట్లా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇందులో మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుందన్నమాట అండి. సో పేపర్ 1 వచ్చేసి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగనే అందులో ఇంకో సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే పాలిటిక్స్ సంబంధించినటువంటిది అనమాట. సో ఇది 75 మార్క్స్, ఇది 75 మార్క్స్ అనేటువంటిది వీళ్ళు జనరల్ కేటగిరీస్కి చేసేటువంటిది అనమాట అండి. టోటల్ 150 క్వశ్చన్స్కి పేపర్ 1 అనేటువంటిది ఉంటుంది. 150 మినిట్స్ డ్యూరేషన్, 150 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మినిట్. ఈ 1 మినిట్ స్టిపులేటెడ్ టైంలో మీరు చేయాలి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఇండియా అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, ఈచ్ క్వశ్చన్ క్యారీ అవుట్ 1 మినిట్. సో ఈ 1 మినిట్లో మీరు చేయాలన్నమాట. నేను ప్రతిదానికి 1 మినిట్ అని ఎందుకు చెప్తున్నానంటే, సో మీకు
మైండ్లో ఎట్లా గుర్తుండిపోతుంది అనమాట. సో అంటే ఒక క్వశ్చన్కి వచ్చి మనం 1 minute అనేటువంటిది కేటాయించాలనేటువంటిది మీకు గుర్తుండిపోతుంది అనమాట. సో అట్లా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో మీరు కనుక బాగా రివిజన్ చేసినట్లయితే కనుక క్వశ్చన్ చూసిన వెంటనే మీరు ఆన్సర్ పెట్టేసుకుంటూ వెళ్తే మీకు 150 minutes అనేటువంటిది మోర్ దెన్ ఎనఫ్ టైం అయిపోతుంది అనమాట. లేదు మీరు కొంచెం అటు ఇటుగా ప్రిపేర్ అయినట్లయితే కనుక 150 minutes అనేటువంటిది మీకు సరిపోదు. సో మీకు ఇప్పుడు జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు చూపించాను. ఇప్పుడు సిలబస్లోకి మనం వెళ్ళిపోతాం. సిలబస్ వచ్చేసి పేపర్ 1 స్క్రీనింగ్ టెస్ట్. ఇది వచ్చేసి మనకి ప్రిలిమ్స్ లాగా అనమాట. ప్రిలిమ్స్ లాగా మనకి ఇది. సో ఈ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ అనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జనరల్ స్టడీస్లో ఈ 150 మార్క్స్ అనేటువంటిది ఎలా సాగ్రిగేట్ చేస్తారనేటువంటిది ఇక్కడ మనకి వేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మిడివల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ అనేటువంటిది ఉంటుంది అనమాట. మోడర్న్ హిస్టరీ అంటే 1857 రివాల్ట్ 1857 సాయుధ తిరుగుబాటు నుంచి మనకి ఇది ఉండడం జరుగుతుంది అనమాట. సో మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ మట్టు క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అన్నట్టు ఉంటుంది. మిడివల్ తర్వాత ఏన్షియంట్ ఇవి రెండు సేమ్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ మూడింటికి చూసుకున్నట్లయితే కనుక 30 మార్క్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత జియోగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, నెక్స్ట్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఈ జియోగ్రఫీ ప్యాటర్న్ నుంచి కూడా 3 parts 10 marks, టోటల్గా 30 marks అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది అనమాట. సెకండ్ది వచ్చేసి ఇండియన్ సొసైటీ అనేటువంటిది మన దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం. సో ఇదే మనం చూసుకున్నట్లయితే కనుక మనకి పేపర్ 2లో కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినటువంటి దాంట్లో మ్యాక్సిమం మనకి 90% కంటెంట్ అనేటువంటిది మెయిన్స్ దాంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ప్రిలిమ్సే మెయిన్స్లో చదువుకున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ సొసైటీలో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం, దీంట్లో ఈ 3 topics గాను ఈచ్ క్వశ్చన్ 10 marks కింద మనం సాగ్రిగేట్ చేసుకుంటే 30 marks అనేటువంటిది మనకి వేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 30 marks. అయితే కరెంట్ అఫైర్స్ వచ్చేసి 30 marks అంటారు కాబట్టి యూజువల్గా ఏం చేసుకుంటారంటే నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్లా మనకి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఈ కరెంట్ అఫైర్స్లోనే మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇప్పుడు ఇండియన్ సొసైటీకి సంబంధించిన దాంట్లో ఈ కరెంట్ అఫైర్స్లోంచి క్వశ్చన్ రావచ్చు అనమాట. ఎందుకంటే రీసెంట్గా ఏదైనా జరిగిందనుకోండి ఈ సోషల్ ఇష్యూ బేస్ మీద, లేకపోతే వెల్ఫేర్ ఎకానమీ మెకానిజం మీద బేస్ మీద, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ బేస్ మీద, ఏదన్నా క్యాస్టిజం మీద, ఇక్కడ మనం క్యాస్ట్ చూసుకున్నట్లయితే కనుక రీసెంట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు అనేటువంటిది ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఉన్నటువంటి వారు క్రిస్టియన్స్ అయినట్లయితే కనుక వారికి ఎస్సీ హోదా అనేటువంటిది లభించదని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే కాస్ట్ సిస్టంలో దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్ కింద రావడం జరుగుతుంది అనమాట. సో అది యాజ్ ఇట్ ఈస్గా అంటే డైరెక్ట్గా అది కరెంట్ అఫైర్స్ టాపిక్ అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా కరెంట్ అఫైర్స్ తోటి రిలేటెడ్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ లో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటిది, కరెంట్ అఫైర్స్లో ఇండియన్ సోషల్ ఇష్యూస్ సంబంధించినటువంటిది, కరెంట్ అఫైర్స్లో వెల్ఫేర్ ఎకానిజం సంబంధించినటువంటి, కరెంట్ అఫైర్స్లో ఎకనామిక్ జియోగ్రఫీ సంబంధించినటువంటిది ఇట్లా మనకి అడగడం జరుగుతుంది. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేసేటువంటి టాపిక్ అనమాట అండి. కీ రోల్ అనమాట, ఇది కీ రోల్ ప్లే చేసేటువంటిది అనమాట. సో దీన్ని మీరు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది తరోగా నేర్చుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్స్ మనకు వచ్చినట్లయితేనే మనకి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి సెలెక్షన్ అవడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ అబిలిటీ వచ్చేసి 30 marks అనమాట అండి. సో ఇందులో లాజికల్ రీజనింగ్, డిడక్టివ్, ఇండక్టివ్, అబ్జెక్టివ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే ఇప్పుడు మనకి రెండు మూడు స్టేట్మెంట్స్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్స్ ద్వారా మీరు ఏం అజంప్షన్ చేస్తున్నారు, దీని ద్వారా మీరు ఏం అజంప్ట్ అవుతున్నారు అనేటువంటిది, ఈ స్టేట్మెంట్ ద్వారా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి అనేటువంటిది, ఈ స్టేట్మెంట్ ద్వారా మీరు ఇచ్చేటువంటి కన్క్లూజన్ ఏంటి అనేటువంటిది, ఈ స్టేట్మెంట్ ద్వారా మీరు చేసేటువంటి యాక్షన్ ఏంటి అనేటువంటిది. సో ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చేసి మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. కాకపోతే డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలన్నమాట. మనకి ఇష్టం వచ్చింది ఆన్సర్ చేయడానికి ఉండదు. సో అది నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో మనం చూసుకున్నట్లయితే కనుక నెంబర్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది, లెటర్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్, షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ న్యూమరసీ అంటే ఇందులో నెంబర్ సిస్టము,
ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో, ప్రపోజిషన్, పర్సంటేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్, టేబుల్స్, గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్. ఇందులో ఈ డేటా అనాలిసిస్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. దీన్ని మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా అంటాం అనమాట. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో నుంచి మనకి 5 మార్క్స్ అనేటువంటిది ఈజీగా వచ్చేస్తాయి. సో ఇట్లా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ పేపర్ 1కి వచ్చేసుకున్నట్లయితే కనుక సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఇందులో ప్రీ హిస్టరిక్, శాతవాహన సంబంధించినటువంటి, ఇష్వాకులకు సంబంధించినటువంటిది, సో డైనాసిటీలకు సంబంధించినటువంటిది మనకి అడగడం జరుగుతుంది అనమాట. వాటికి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ అనేటువంటిది అడుగుతారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి యూరోపియన్ ట్రేడింగ్ సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది, అప్పట్లో ఉన్నటువంటి ముసలి మచిలీపట్నం సంబంధించినటువంటిది, నెక్స్ట్ కిసాన్ మూవ్మెంట్ సంబంధించినటువంటిది, యాంటీ జమీందారీ మూవ్మెంట్స్, నేషనలిస్ట్ పోయట్రీకి సంబంధించినటువంటిది, నాటక సంస్థలకు సంబంధించినటువంటిది, ఉమెన్ పార్టిసిపేషన్ అనేటువంటిది మన అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ అనేటువంటిది మనకు అడగడం జరుగుతుంది అనమాట అండి. దాని తర్వాత ఈవెంట్స్ లీడింగ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేటువంటిది, విశాల ఆంధ్రకు ఎట్లా దారి తీయడం జరిగింది, ఇట్లా అడగడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఇది చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర ఓరియంటెడ్. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటిది, నెక్స్ట్ లెజిస్లేటివ్, అదే రకంగా ఎగ్జిక్యూటివ్ పవర్ సంబంధించినటువంటిది, సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్ సంబంధించినటువంటి, సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ సంబంధించినటువంటిది, 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సంబంధించినటువంటిది, బలవంతరాయ్ మెహతా కమిటీకి సంబంధించినటువంటిది, అశోక్ మెహతా కమిటీకి సంబంధించినటువంటిది, ఇట్లా మనకి అడగడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసి 150 మార్క్స్లో ఇండియా అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, ఎకనామిక్ ప్లానింగ్ సంబంధించినటువంటి, పాలసీ సంబంధించినటువంటి వివరాలు, మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ఫారిన్ ట్రేడ్ సంబంధించినటువంటిది, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, అదేవిధంగా సర్వీస్ సెక్టర్. ఈ సెక్టర్స్ అనేటువంటిది ఎక్కువ మట్టుకు మనకి 3 సెక్టర్స్ అనమాట అండి. 3 సెక్టర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరుగుతుంది అనమాట. ఈ 3 సెక్టర్స్ సంబంధించినటువంటిది వచ్చినట్లయితే కనుక ఏపీ బడ్జెట్ ఎట్లా కేటాయించడం జరిగింది, ఇండియన్ బడ్జెట్ ఎట్లా కేటాయించడం జరిగింది అనేటువంటిది కంపల్సరీ అయినటువంటి క్వశ్చన్ అనమాట అండి. సో ఈ స్ట్రక్చర్స్ కూడా మనకి సెక్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అగ్రికల్చర్ అలర్ట్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సో ఇట్లన్నీ మనకు ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించిన, పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ సెక్టర్ అనమాట అండి. సో ఇట్లా మనకి పేపర్ 2లో సెక్షన్ A అయిపోతుంది. సెక్షన్ 3 వచ్చేసి, సెక్షన్ బి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది, టెక్నాలజీ, మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్ సంబంధించినటువంటిది అనమాట అండి. సో ఇందులో మనం మన ఇస్రోకి సంబంధించినటువంటి, డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఇవన్నీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనకి ఒడిసిపట్టుకు ఉండాలన్నమాట అండి. నెక్స్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటిది, నెక్స్ట్ ఈకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటిది, కొత్తగా వస్తున్నటువంటి ఈకో సిస్టమ్ సంబంధించినటువంటి వివరాలు, అలాగని ఇప్పుడు వస్తున్నటువంటి వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ ఎట్లా చేస్తున్నారు అంటే, ఫ్యూయల్ రేంజ్ మానేసి బ్యాటరీ సిస్టమ్ ఎట్లా తీసుకొస్తున్నారు, సో ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఇట్లాంటివన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఇవన్నమాట అండి మనకి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అదే రకంగా టోటల్ మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ అనేటువంటిది మీకు ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి చూసుకుంటూ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయినట్లయితే కనుక మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో మీరు యూట్యూబ్లో చాలా మత్తు కంటెంట్స్ అనేటువంటిది దొరకడం జరుగుతుంది అనమాట. ఆ కంటెంట్స్ని మీరు బేస్ చేసుకుని దాన్ని మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. మీరు ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి వారికి మీరు ఒక ముందడుగులు ఉంటారు కాబట్టి మీకు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. హోప్ ఈ వీడియో అనేటువంటిది నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక రెగ్యులర్ ఇంకా గ్రూప్ 1 సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఇట్లా మీకు అన్ని పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.